సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగాయని పోరుబాట ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ. నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ బృందం కలవనుంది. సింగరేణి టెండర్ల ప్రక్రియపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై కూడా ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణి టెండర్ల ప్రక్రియలో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ దోపిడీకి సంబంధించిన సాక్ష్యాధారాలను గవర్నర్కు అందించనుంది బీఆర్ఎస్ బృందం. సో ప్రస్తుతం సింగరేణి టెండర్ల వ్యవహారాన్ని ఎత్తుకుంది బీఆర్ఎస్. దీనికి సంబంధించి గవర్నర్ని కూడా కలవబోతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్, తెలంగాణ భవన్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, మరొక కొత్త అంశం దొరికింది బీఆర్ఎస్ పార్టీకి. చూస్తున్నాం, ఈ కోల్ టెండర్ల వ్యవహారాన్ని ఎత్తుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. ఇందులో అవకతవకలు లేవు, ఈ కేటాయింపులకు సంబంధించిన నిబంధనలు అటు జాతీయ సంస్థల్లో కూడా ఉన్నాయి అనేది ఆయన ఉటంకిస్తున్నారు. బీఆర్ఎస్ వాదన ఏంటి, మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఎస్ బిందు, నేడు బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవబోతున్నారు. సాయంత్రం 4:30 గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సో 3:30 తెలంగాణ భవన్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులందరూ కూడా తెలంగాణ భవన్కు రాబోతున్నారు. సో ముఖ్యంగా గవర్నర్ కలవడానికి ముఖ్య ఉద్దేశం, సో సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి, సో పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపుతున్నారు అనేటువంటిది ప్రధాన ఆరోపణగా గవర్నర్ కలుస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కొందరు మంత్రుల పాత్ర పైన కూడా కొన్ని ఏవైతే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్తోని, ఆధారాలతోని గవర్నర్ని కలవబోతున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సో ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఒక లేఖ రాశారు. సో ఈ సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో సిబిఐ విచారణ జరపాలంటూ కూడా బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మరోసారి ఇవాళ రాష్ట్ర గవర్నర్ని కలవబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అలాగే వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన విచారణ జరిపించాలి, సో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర సంపద దోపిడీ అవుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ని బీఆర్ఎస్తో కలవబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.